వికారాబాద్ జిల్లా యాలాల మండలం చింతపల్లి రామస్వామి దేవాలయంలో జరగనున్న జాతర ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే పోయింది మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఆలయాన్ని సందర్శించి అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లో పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతర ఉత్సవాలను వైభవంగా కొనసాగేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, డైరెక్టర్ రాజు, ఆలయ కమిటీ ఈవో సుదర్శన్ రెడ్డి, ఆలయ చైర్మన్ శ్యామ్ సుందర్రావు, ఫిషరీస్ జిల్లా చైర్మన్ శ్రీ ధర్తాండూర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, బండమీదిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, అక్కంపల్లి గ్రామస్తులు, 10,000 శాఖల అధికారులు పాల్గొన్నారు. రేపు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఈ రామాలయ ప్రాంతంలో రావడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తుల సౌకర్యార్థం కోసము 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. దాని ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజు మిగతా పనులు కూడా ఇంకా ఎక్కువ దేవాలయ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఈవోలు కానివ్వండి, మన గ్రామ ప్రజలు, చుట్టుపల్లి గ్రామ ప్రజలు కానివ్వండి, సబ్స్టేషన్ కొద్దిగా ఇబ్బంది ఉంది, సబ్స్టేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఈ గ్రామానికి సబ్స్టేషన్ కూడా ఎంబడే శాంక్షన్ చేపిస్తాం. ల్యాండ్ కొద్దిగా ఇబ్బంది ఉంటే ల్యాండ్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ల్యాండ్ ఇచ్చిన ఎంబడే సబ్స్టేషన్ పనులు కూడా ప్రారంభిస్తాం. అదే కాకుండా ఇంకా కూడా ఈ టెంపుల్ని ఈ చుట్టుపల్లి రామస్వామి టెంపుల్ అంటేనే భద్రేశ్వర స్వామి తర్వాత సెకండ్ టెంపుల్ అంటేనే రామేశ్వర స్వామి టెంపుల్ అంటే ఒక మంచి ప్రత్యేకమైనటువంటి టెంపుల్ ఇది. దీనికి తాండూరు నుంచే కాకుండా కర్ణాటక కానీ, కొడంగల్ కానీ, పరిగి కానీ, ఈ చుట్టుముట్టు 4-5 నియోజకవర్గాల నుంచి ప్రజలు, మన తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక ప్రజలు కూడా రామస్వామి దగ్గరికి తండోపతండాలుగా వస్తారు. రేపు 6 తారీఖు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు దాదాపు 1 లక్ష మంది వరకు హాజరవుతారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పి కూడా ఇప్పటి కూడా మా ఎండోమెంట్ కమిటీ వాళ్ళకు కూడా, ఎండోమెంట్ వాళ్ళకు కానివ్వండి, టెంపుల్ వాళ్ళకు కానివ్వండి చెప్పడం జరిగింది. మేమందరం కూడా గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అవన్నిటి కూడా పర్యవేక్షించడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు వాటరే కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా రేపు జరగబోయే శ్రీరామనవమి మంచి అంగరంగ వైభవంగా ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.